అయితే టాపర్ అవ్వడం వల్ల చాలా నష్టాలుంటాయి. పిల్లలకు గూడా చాలా ఆడుకోవాలని ఉంటది. పిల్లలకైతే ఇంకా ఎక్కువుంటది. వాళ్ళకి ఎగ్జామ్స్ ఇవన్నీ ఏం అర్థం గాదు. ఒకవేళ మనం టాపర్ అయినా మిగతా వాళ్ళు మనతో ఇష్టపడరు మాట్లాడడానికి, ఆడుకోవడానికి. కానీ అయినా గూడా పిల్లలు గాని, తల్లిదండ్రులు గాని ఎందుకు ఇలా టాపర్ వైపు మొగ్గు చూపుతున్నారంటే వాళ్ళకొక ఐడెంటిటీ వస్తుంది. ఒక అప్రిసియేషన్ ఒస్తుంది. టీచర్‌లను చాలా మెచ్చుకుంటున్నారు నిలబడి. కొన్ని స్కూల్‌లో అయితే బ్యాడ్జ్‌లిస్తారు. ఫస్ట్ ర్యాంకర్, సెకండ్ ర్యాంకర్ అని. అయితే ఈ టాపర్ వల్ల ఫు కొంతకాలం తర్వాత వాళ్ళ నిజ జీవితానికి ఎప్పుడైతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి స్థాయి వస్తుందో, అన్నీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాల్సొస్తుందో, ఎలా అయితే ఆహ్, జాబ్‌లో ఇతర కొలీగ్స్‌తో పని చేయాలి, లేకపోతే ఇంటి పన్ను కట్టాలి, బియ్యం తెచ్చుకోవాలి. ఇలాంటివేమీ తెలీదు వాళ్ళకి. ఎలా చేయాలో తెలీదు. ఫెయిల్ అవుతూ ఉంటారు ఇక్కడ కమ్యూనికేట్ చేయడానికి పక్కన వాళ్ళతో. చిన్నప్పుడు ఇలా టాపర్ అవ్వడం కోసం మిగతాయన్నీ పక్కన బెట్టి, ఓన్లీ చదువు మీద ఫోకస్ పెట్టడం వల్ల స్పోర్ట్స్ ఆడరు. ఆటలాడకపోవడం వల్ల ఫిట్‌గా ఉండరు వీళ్ళు. అలాంటి ఫ్యూచర్‌లో గూడా ఫిట్‌నెస్ మీద ఫోకస్ ఉండదు. అప్పటికప్పుడు వాళ్ళు స్టార్ట్ పెట్టాలంటే చాలా కష్టమవుతుంటది. రకరకాల ఆరోగ్య సమస్యలు గూడా వస్తూ ఉంటాయి వీళ్ళకి. ఆహ్, ఈ గ పని పని చేయడం గూడా కాన్సెప్షువల్ థింకింగ్ అనేది మార్క్స్ ఇప్పుడు టాపర్ అవ్వాలంటే అందరికంటే మార్క్స్ ఎక్కువ రావాలి. అది మెయింటైన్ చేయాలంటే ప్రతిసారి అన్ని విషయాల పట్ల మనకి అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేస్తేనే ఫుల్ మార్క్స్ ఒస్తాయి. టాపర్ అవుతాం. అలాంటప్పుడు ఎక్కువ మంది బట్టి పట్టే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అన్ని కనెక్టివిటీ అనేది దెబ్బతింటూ ఉంటది. కాన్సెప్ట్ పూర్తిగా అర్థం గాదు. ఫ్యూచర్‌లో జాబ్‌లో ఉన్నప్పుడు గూడా అన్ని విషయాలు తెలియకపోవడం వల్ల పెర్ఫార్మన్స్ దెబ్బతింటూ ఉంటది. ఇలా చాలా రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటది. టాపర్ అవ్వడం వల్ల. చివరికి పేరెంట్స్‌కి గూడా అదొక పెద్ద సమస్య అవుతుంది పిల్లల నుంచి. ఎలా బతకడం వాళ్ళకి తెలీదు. పేరెంట్సే వాళ్ళని పోషించే స్థితి ఒస్తుంది. ఇలా చిన్నప్పుడు టాపర్ అయితా అని మీ పిల్లలు గాని, పాప గాని అంటే, అదొక డేంజర్ జోన్ అని అర్థం చేసుకొని, మిగతా విషయాల్లో వాళ్ళెలా ఉన్నారు? మిగతా విషయాల్లో ఓకేగా ఉన్నారా? దాంట్లోనే ఒక్క చదువు విషయంలోనే టాపర్‌గా ఉన్నారా అని ఒకసారి చెక్ జేసుకోండి. గమనించండి. మిగతా ఆటల విషయాలు ఆహ్, చిన్న చిన్న పనులు జెప్పండి చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలవాటు జేస్తూ ఉండడం, ఆటలు ఆడుకోవడం, వాళ్ళకి కొంత మనీ ఇవ్వడం గానీ, ఎలా ఆటలు ఆడుకుంటున్నారు? ఎలా వాళ్ళు ఇతరులతో కమ్యూనికేట్ అవుతున్నారు? ఎలా విషయాల్ని అర్థం జేసుకుంటున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? ఇలా అన్ని రకాల విషయాలమైన చిన్నప్పటి నుంచే వాళ్ళు నేర్చుకోవడం మొదలెడితే పెద్దవయిన తర్వాత వాళ్ళ కాళ్ళ వాళ్ళ మీద నిలబడ్డానికప్పుడు వాళ్ళు చక్కగా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు.